అండ్ ఇంకొకటి ఈ మధ్య చూస్తే మనం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ లెమన్ యూస్ చేయడం, బేకింగ్ సోడా యూస్ చేయడం, సో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఎంతవరకు సేఫ్ అంటారు ఇవన్నీ? సో, అందరికేమనిపిస్తుందంటే, ఇది అమ్మమ్మ చిట్కాలు లెక్క చేస్తూ ఉంటే చాలా సేఫ్ అనిపిస్తుంది. ఎప్పటినుండో ఇండియన్ ట్రెడిషన్స్‌లో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో చేస్తే బావుంటుంది, చేసుకుందాం అని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. సెకండ్‌లీ ఇది చేయడం వల్ల కొంచెం బర్న్స్ గానీ, ఇరిటేషన్ గానీ, ఫ్లేకింగ్ గానీ, ఈ కన్సర్న్స్‌తో చాలామందొస్తారు. హోమ్ రెమెడీస్ చేసుకొని వస్తారు. ఏదైనా అలర్జీ డెవలప్ అవ్వడం గానీ, ఇట్లాంటివన్నీ అవుతా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి వల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అసలు చేయకపోవడం బెటర్. ఓకే. యూజువల్‌గా మన అందరూ అంటుంటారు లైక్ అంటే ఈ సోషల్ మీడియాలో చెప్పడం అని కాదు. టర్మరిక్ అనగానే చాలా గుడ్ ఫర్ హెల్త్ అన్నట్లు ఉంటుంది. యాహ్! సో, అవి టర్మరిక్ యూజ్ చేస్తే పసుపు యూజ్ చేస్తే కూడా వస్తుందా అలాంటి ఎలర్జీస్ అనేటివి కైండ్ ఆఫ్ పసుపు ప్రాబ్లమ్స్? గూడా నౌడేస్ అది గూడా అడల్టరేట్ అయ్యి వస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ అది గూడా ఒక మిక్సింగ్. ఫ్యాక్టర్ దాంట్లో. సో, మనము ఇంట్లో సేఫ్‌గా ఇది 100% కెమికల్ ఫ్రీయే అని నమ్ముకునేటట్టు లేదు. అన్‌లెస్ మనం ప్రాసెస్ చేసి అంతా ఒరిజినల్ చేసుకుంటే అయితే. తప్ప అది లేదు. అండ్ సెకండ్‌లీ పసుపు వల్ల గూడా అలర్జీస్ రావచ్చు. అందరికొస్తాయని గాదు, దానివల్ల గూడా అవ్వచ్చు. పర్సన్ టు పర్సన్ వేరీ యాహ్! ఉండొచ్చు. అది పెట్టుకోవడంలో పెద్ద హార్మ్ ఏమి ఉండకపోవచ్చు. కానీ అది ఎప్పుడైనా గూడా అంత అవసరం లేదు. ఎందుకంటే అదేమంత డ్రామాటిక్ చేంజ్ కూడా తీసుకురాదు. సో, అది ఓకే. చేయడం వల్ల అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు యాక్చువల్లీ. ఓకే. సో, ఇలాంటి యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చెప్పే యాహ్! టిప్స్‌ని ఫాలో సోషల్ అవ్వకూడదు. మీడియాలో ఉండే హోమ్ హ్యాక్స్ అన్నీ ఎవిడెన్స్ బేస్డ్ కాదు. సైంటిఫిక్ స్టడీస్ లేవు. అవన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. దాంట్లో వాళ్ళు చూపించే బిఫోర్ ఆఫ్టర్స్ గూడా చాలా ఎగ్జాక్ట్‌లీ. అది రియాలిటీకి దగ్గరుండవు. సో, అవి చూసేసరికి చాలా చాలా ఇంప్రెసివ్‌గా అనిపించి, ఓహ్! ఇంతేనా చేసేస్తే అయిపోతుంది అనుకుంటారు గానీ, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువవ్వచ్చు. ఉన్న ఎగ్జాక్ట్‌లీ. ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది. మళ్ళీ అది క్రియేట్ చేసే ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేసుకొని, మళ్ళీ యాక్చువల్ ప్రాబ్లమ్ అడ్రెస్ చేయాల్సొస్తుంది.